బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుకు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు సెకండ్ మాటలు ఎవరూ నమ్మరన్నారు. మామ బయటకు రాడు, బామర్ది ఊళ్ళో లేదంటే ఎద్దేవా చేస్తారు. వచ్చేసారి మీ పార్టీ ఉంటుందా, మీ పార్టీలో నువ్వుంటావా ముందు తెలుసుకుంటే ఎద్దేవా చేస్తారు. బీఆర్ఎస్ను ప్రజలు తిప్పికొట్టినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆలోచన ధృతరాష్ట్రుడికి తమ్ముడిలా ఉందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూసేకరణ ఎక్కడ ఉంటే అక్కడ దాడులు ప్రేరేపిస్తారని తెలిపారు. బామ్మార్ది ఊర్లో లేడు, హరీష్ రావుకిగా దొరికిందే ఛాన్స్గా ఎవరు నమ్ముతారని హరీష్ రావు మాటలు, ఈ శకుని మాటలు. భూముల మీద ఒకరోజు మాట్లాడిండు, ఇంకో రోజు రైతుల మీద ఆవేదనతో గురించి ఒకరోజు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే ఏంటంటే తనకే అర్థం కాని స్థితి ఉన్నట్టు మనకు కనబడుతున్నది. వచ్చేసారి కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు అని అంటున్నాడు. అసలు ఫస్ట్ నీ పార్టీ ఉంటుందా, నీ పార్టీ ఉంటుందా, ఆ పార్టీలో నువ్వు ఉంటున్నావో లేదో ఫస్ట్ నువ్వు తెలుసుకో. బీఆర్ఎస్ పని కథమని గత ఎన్నికలే చెప్పిన చరిత్ర. ఇంకా ఏదో పునుకులాడుతూ ఉన్నారు, ఏమైనా దొరుకుతాయేమో, ఇంకా ఏమైనా అవకాశం ఉంటుందేమని. ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిప్పికొట్టినాక కూడా ఇంకా బుద్ధి రాకపోయా. ఈరోజు కేవలము అస్తిత్వం కొరకు పాకులాడే ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తున్న పనులు చూస్తే నవ్వొస్తుంది. ఒకవైపు ఏమో 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న గ్యారంటీ అమలు ఇంకా 900 రోజులు చేస్తా అన్నా కూడా ఇంకా చేస్తలేరు. ఎందుకని ఒక టెన్యూర్కి ఇచ్చిన గ్యారంటీలా, లేకపోతే 100 రోజులకి ఇచ్చినాయి. 100 రోజులకి ఇచ్చి మొదలైనవి మీ కండ్లకు కనరావాయి. మామ బయటికి రాడు, బామ్మార్ది ఊర్లో లేడు, హరీష్ రావుకిగా దొరికిందే ఛాన్స్గా ఎవరు నమ్ముతారని హరీష్ రావు మాటలు, ఈ శకుని మాటలు. భూముల మీద ఒకరోజు